హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు కారం మసాలా. నేను మీ అర్చన. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదండి. ఎండలకి ఏమైనా చల్లగా తాగాలనిపిస్తే చల్లగా హెల్దీగా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే బాదం మిల్క్ రెడీ చేసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: 1/2 లీటర్ మిల్క్, ఒక 10 బాదం పలుకులు, 10 జీడి పలుకులు. ఈ బాదం జీడి పలుకుల్ని ఒక గంట ముందే నానబెట్టుకోవాలండి. లేదు అప్పటికప్పుడు చేస్తున్నారు అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకుంటే పొట్టంతా వచ్చేస్తుందండి. ఫ్లేవర్ కోసం ఇలాచి. ప్రాసెస్లోకి వెళ్దామా? స్టవ్ పైన పాలు పెట్టుకుందామండి. ఈ పాలు ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు ఈ బాదం జీడి పలుకుల్ని పేస్ట్లా చేసుకుందామండి. పాలు ఒక పొంగు రాగానే ఈ జీడిపప్పు బాదం పేస్ట్ని పాలల్లో వేసుకోవాలండి. ఈ పేస్ట్ పాలల్లో వేసాక కొంచెం కలుపుతూ మరిగించుకోవాలండి, లేదు అంటే ఉండలు కడుతుంది. ఒక 5-8 నిమిషాలు ఇలా మరిగిస్తే బాదం ఫ్లేవర్ అంతా దిగుతుందండి. ఈ స్టేజ్లోనే వెంటనే ఇలాచీని దంచి వేసుకోవాలండి. మీ దగ్గర పొడి ఉన్నట్టయితే లాస్ట్లో దింపే ముందు వేసుకోండి. ఈ బాదం పాలు మంచి కలర్ అండ్ స్ట్రక్చర్ కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోండి. ఒక 2-3 నిమిషాలు మరిగిస్తే మన బాదం మిల్క్ రెడీ అయిపోతుందండి. ఈ ప్రాసెస్ అంతటికి మనకి 10-15 నిమిషాల కన్నా ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదండి. బాదం పలుకులు మిక్సీ పట్టేటప్పుడు పేస్ట్లా అవ్వకపోయినా పర్వాలేదండి, పలుకులుగా తగులుతుంటే తాగేటప్పుడు కూడా బాగుంటుందండి. ఈ స్టేజ్లోనే మన టేస్ట్కి తగ్గ షుగర్ వేసుకోవాలి. ఫస్ట్ ఒక 4-5 స్పూన్లు వేసుకోండి. సరిపోలేదనిపిస్తే అప్పుడు యాడ్ చేసుకోండి. మన బాదం మిల్క్ రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకోవడానికి ముందు 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొని తాగితే చాలా బాగుంటుందండి. లేదు పిల్లలకి కూలింగ్ది వద్దు అనుకుంటే అలానే బయట ఉంచేసి గోరువెచ్చగా ఇవ్వండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.